నమస్కారం అండి. అందరికీ ముందుగా ఈ నెల 19వ తారీఖున వచ్చే శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. మన తెలుగు సంవత్సరముల పేర్లు 60 ఉన్నాయి కదండి. విశ్వంలో గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ మళ్ళీ అవే స్థానాలకు రావడానికి 60 సంవత్సరాలు పడుతుంది. ప్రతి సంవత్సరానికి ప్రాముఖ్యత ఉందండి. మీకు విషయం తెలుసా? విష్ణుమాయతో ఆజన్మ బ్రహ్మచారి అయిన నారద మహర్షికి పుట్టిన 60 మంది సంతానం పేర్లే ఈ సంవత్సరాలకు శ్రీ మహావిష్ణువు వరం వల్ల పెట్టబడి శాశ్వతమయ్యాయిటండి. సృష్టి ప్రారంభమైన మొదటి రోజు యుగ ఆరంభం ఈ చైత్రశుద్ధ పాడ్యం నాడే జరిగిందిటండి. అందుకే మనం యుగాది చేసుకుంటాం. నమస్కారం అండి. ఇందిరాస్ కిచెన్ అండ్ లివింగ్కి సాదరాహ్వానం. ఎలా ఉన్నారండి అందరూ? గ్రహాల గమనాన్ని గోచారం అంటాం కదండి. ఈ సంవత్సర కాలంలో గోచారం వల్ల వారి వారి జన్మరాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండవచ్చో సూచించే వివరాలు పంచాంగంలో పొందుపరుస్తారు. దీన్ని బట్టి ఆదాయ వ్యయాలు, మర్యాద అవమానాలు అంచనాలు వేసుకుని ముందు జాగ్రత్తగా వ్యవహారము, శాంతులు చేసుకునే వీలు కొరకై ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేస్తారు కదండి. వివిధ పంచాంగకర్తల అంచనాలను జోడించి ఈ శ్రీ పరాభవనామ సంవత్సర వివరాలు మీకోసమండి. పరాభవము అంటే అహంకారం తగ్గడం, తప్పుడు మార్గాలపై విజయం సాధించడం అనే భావం కూడా ఉంది కదండి. అంటే కష్టాల ద్వారా జ్ఞానం వచ్చే కాలమని, తద్వారా అన్యాయం, అధర్మాలు తగ్గే అవకాశం ఉన్నట్లుగా అనుకోవచ్చు. తదనుగుణంగా ప్రజలలో ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారటండి. మధ్యస్థం నుంచి మంచిగా వర్షపాతం, సంతృప్తిగా పంటలు పండిన ప్రాపంచిక స్థితుల మూలంగా ధరవరలు, అంచనాలు తప్పుతూ ఉంటాయిటండి. ఆర్థిక సామాజిక ఒడిదుడుకులను కుటుంబం సమైక్యతగా ఉన్న మూలంగా నెగ్గుకు రావచ్చు అని సలహా ఇస్తున్నారు. రాసుల వారిగా గోచార ఫలాలు ఎలా ఉంటాయి అంటే, మేషరాశి వారికి పనులు ఆలస్యంగా అయినా ధైర్యంగా ముందుకు వెళితే పనులు సాధ్యమవుతాయిట. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలట. ఈ రాశి వారికి రాజయోగం 3, అవమానం 2, ఆదాయం 8, వ్యయం 6. వృషభ రాశి ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి చెంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయిట. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశి వారికి రాజయోగం 4, అవమానం 1, ఆదాయం 9, వ్యయం 5. మిథున రాశి వారికి కొత్తగా అవకాశాలు వచ్చి ప్రయాణాలు పెరగడం, ఖర్చులు ఎక్కువ అవ్వడం ఉండొచ్చుటండి. ఈ రాశి వారికి రాజయోగం 2, అవమానం 3, ఆదాయం 7, వ్యయం 7. కర్కాటక రాశి కుటుంబ విషయాలలో బాధ్యతలు పెరుగుతాయట. స్థిరాస్తి విషయాలలో లాభం చేకూరుతుంది. అయితే మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మికత మంచిదట. ఈ రాశి వారికి రాజయోగం 3, అవమానం 2, ఆదాయం 8, వ్యయం 6. సింహరాశి నాయకత్వం, ఉద్యోగంలో మంచి గుర్తింపు పొందుతారట. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఈ రాశి వారికి రాజయోగం 4, అవమానం 2, ఆదాయం 9, వ్యయం 6. కన్యారాశి విద్య, జ్ఞానం, కుటుంబ సహకారం అన్నీ బాగుంటాయిటండి. ఈ రాశి వారికి రాజయోగం 3, అవమానం 2, ఆదాయం 8, వ్యయం 7. తులారాశి ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉపయోగపడే కొత్త పరిచయాలు కలుగుతాయిట. పని ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు. ఈ రాశివారికి రాజయోగం 4, అవమానం 2, ఆదాయం 9, వ్యయం 6. వృశ్చిక రాశి ఉద్యోగంలో మార్పులు, భూమి లేదా ఆస్తిలో లాభం కలిగే అవకాశం ఉంటుందిట. సహనం చాలా అవసరం అంటున్నారు. ఈ రాశి వారికి రాజయోగం 2, అవమానం 3, ఆదాయం 7, వ్యయం 7. ధనుష్ రాశి అన్ని విధాల అదృష్టం సహకరించే కాలం. విద్యా, ఉద్యోగాలు, కుటుంబ సంతోషాలలో పురోగతి ఉంటుందట. ఈ రాశి వారికి రాజయోగం 3, అవమానం 2, ఆదాయం 8, వ్యయం 6. మకర రాశి
ఫలితం రావాలంటే కష్టపడాలి. కొత్త ప్రణాళికలు వేసుకోవడం మంచిదట. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఈ రాశి వారికి రాజయోగం 3, అవమానం 2, ఆదాయం 8, వ్యయం 7. కుంభరాశి. కొత్త ఆలోచనలతో విజయం సాధిస్తారు. స్నేహితుల సహాయం ఉంటుందట. ఆర్థికంగా కొంత లాభించడం ఈ సంవత్సరంలో జరుగుతుందట. ఈ రాశి వారికి రాజయోగం 4, అవమానం 1, ఆదాయం 9, వ్యయం 5. మీనరాశి. ఆధ్యాత్మికత మీద ఆసక్తి పెరిగి కుటుంబంలో ఆనందం కలగడం, ఆదాయం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారండి. ఈ రాశి వారికి రాజయోగం 3, అవమానం 2, ఆదాయం 8, వ్యయం 6. అయితే ఒక విషయం గమనించండి. ఇవి జనరల్ ఫలితాలను సూచించే గోచారాలు మాత్రమే. వ్యక్తిగత జాతక ఫలితాలు పర్టికులర్గా పుట్టినప్పటి లగ్న చక్రమును బట్టి జ్యోతిష్కులు గణించి చెప్తారండి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు, షేరు, కామెంటు చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి. థ్యాంక్ యూ.